ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్, తర్వాత నాన్ వెజ్ వీక్లీ వన్స్ అనుకుంటా. అవమ్మన్నా మరే రోజు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ఛానల్ కి. ఇచ్చి రోజా చెప్పింది జగన్ తినే ఫుడ్ మనకు తెలియదుగా, వాళ్ళు పెద్దోళ్ళు ఏంటంటే మనకెట్లా తెలుస్తుంది. అయితే రోజా చూస్తుంది కదా, రోజు ఎప్పుడన్నా పోతుంది. రోజా తెలుసా? రోజా తెలుసు. ఆయన ఇప్పుడు మినిస్టర్, ఎమ్మెల్యే, సినిమాలలో ఇంతకుముందు రోజు సినిమా చూసినా మంచి యాక్టర్ కదా. అయితే ఆమె చెప్పింది మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, జగన్ అంట పుల్కా ఉంటుంది అంటే నూనె లేకుండా పుల్కా, తర్వాత కీమా ఉంటది కదా, మటన్ కీమా బాగా తింటాడంట. తర్వాత అంట పాలు ఉంటుందిలే, పాలు లీటర్ పాలు తీసుకొని బాగా మరగ పెడతాడంట. లీటర్ పాలు 100 ml అంటే ఒక 200 ml చిన్న గ్లాస్ మోయిన అయ్యేంత వరకు మరగిస్తాడంట, అంత పచ్చళ్ళం వేసి. అది తాగుతుంటావా, అందుకే మనిషి అంత గట్టిగా ఉంటాడు. మనిషి గట్టిగా ఉండేది. చిన్న పిల్లోడు ఉన్నాడు. కీమా చేస్తావా మరి? కీమా చేద్దాం. చేయవా? కీమా ఇట్లా చేసి పుల్కా కూడా. మరి కీమా ఎట్లా చేయాలి? ఇప్పుడు నేను గిన్నె పెట్టిన కదా, క్రీమలోకి ఒక స్పూన్ నూనె వేస్తా. పావు కేజీ కీమా చేస్తా. సరిపోద్ది నైట్ కాబట్టి, పులుసు కాబట్టి ఒక స్పూన్ చాలు నూనె. అల్లము వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నా. ఒక ఉల్లిపాయ, ఒక గడ్డ, 2-4 పచ్చిమిరపకాయలు, ఒక పావు కేజీ టమాటాలు తరిగి పెట్టిన. ఇప్పుడు అది నూనె మరిగిన తర్వాత ముందు ఉల్లిపాయ వేస్తున్నా. నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాయా, పచ్చిమిర్చి వేసిన, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసిన. ఇప్పుడు ఒక స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసిన, అల్లము వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నా. ఇంకా క్రీమా వేస్తున్నా నేను. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు వేస్తున్నా, ఒక అర స్పూను పసుపు వేసిన. ఇప్పుడు మూత పెడతాను. ఇప్పుడు ఒక అర స్పూను కారం వేసిన, ఇప్పుడు ఇది క్రీమా ఫ్రై కాదు, కొంచెం పులుసు కూర కాబట్టి కొంచెము వాటర్ వేస్తున్నా. కొద్దిగా వాటర్ వేస్తే రొట్టె లేకైనా కొద్దిగా పులుసుగా, కొద్దిగా గుజ్జుగా ఉంటుంది అన్నమాట. ఇది రొట్టె లేకైనా, అన్నం లేకైనా, చపాతి లేకి, అన్నిటి లేకి బాగుంటుంది. అవి అయితే కీమా ఉడుకుతుందా? కీమా ఉడుకుతుంది.
పులక చేద్దాం. కేమ అయిపోయిన తర్వాత పులక చేస్తాం. అయితే ఇది కేమా దేంట్లోకి తినొచ్చావా? దేంట్లోకి అన్నం లేక తినొచ్చు, రొట్టెలు లేక తినొచ్చు. జగన్ రోజు ఇదే రోజు ఏంటంటే ఫ్రై కాదు కదా, పులుసు కూర కాబట్టి అన్నంలో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, దేంట్లో చపాతీలో తినొచ్చు, దేంట్లోకే తినొచ్చు. అవా జగన్ ఈ పథకాలు బాగున్నాయవా? అమ్మఒడి పిల్లలకి బాగా చదువులు బాగా ఇస్తుందా? అన్ని బాగానే పెట్టిండు. జగన్ పెట్టిన పథకాలన్నీ బాగానే చేసి బళ్ళు గాని హాస్పిటల్ అన్ని బాగానే జరుగుతున్నాయి. హాస్పిటల్ అంటే ఆరోగ్యశ్రీ పెట్టిండు కదా, అది బాగా అది మంచిది. ఆరోగ్యశ్రీ మంచిదే, అంబులెన్స్ పెట్టింది మంచిదే. అదేలే ముసలోళ్ళకి మెయిన్ అయ్యే కదా, పింఛన్లు అందుతున్నాయి అందరికి ఇస్తారు కదా. పింఛన్లు వాలంటీర్లు పెట్టింది కాబట్టి అందరికి అందిస్తారు. పొద్దున్న పింఛన్ నాకు పింఛన్ లేదు, ఏం లేదు. వయసు వస్తుంది పింఛన్ ఎప్పుడో వయసు ఆ పింఛన్ ఇచ్చేదాకా నేను ఉంటున్నా. అంతేటవా? పింఛన్ ఇచ్చేలే నేను తీసుకొని తినేది. చాలా మంచి చేస్తుండవా జగన్. రాష్ట్రంలో చాలా మంది వీళ్ళందరూ మాట్లాడతారు కానీ కొంతమంది అభివృద్ధి లేదు, అది లేదు, ఇది లేదని, కానీ నిజానికి చాలా మంచి చేస్తున్నా అనమాట. పిల్లల బళ్ళవా ఇంత ముందు ఎప్పుడన్నా బళ్ళల్లో పిల్లోడు ఎవడన్నా యూనిఫామ్ వేసుకొని కనపడతాడవా? అందరు చినిపోయిన సొక్కాలు, చినిపోయిన ప్యాంట్లు వేసుకొని ఇష్టరాజ్యంగా బట్టను లేక. ఇవాళ చూడవా, ఉన్నోడు బడికి పోతాడు, లేనోడు బడికి పోతుండు. కార్పొరేట్ స్కూల్ ఎట్టుంటదో ఆ డ్రెస్, ఆ యూనిఫామ్ పిల్లలకు కూడా ఊర్లో చూడవా డ్రెస్సులు ఎంత నీట్ గా ఉన్నాయి పిల్లలే. జగన్ అయితేవా ఇప్పుడు పిల్లలకి ఇస్తారు చూడు చిక్కీలు ఇస్తులే కొన్ని, అవి అయితే ఆయన స్వయాన్ని తిని టెస్ట్ చేసిండు తెలుసా. అంత మంచిగా చూసుకుంటాడు పిల్లలని. తర్వాత ముసలి బ్యాగులు, చెప్పులు, అన్ని మంచిగా ఇచ్చిండు. బాగానే పింఛన్లు ఇస్తుండే, వాలంటీర్స్ పెట్టా. నీకు ఇంకోటి తెలుసో తెలియదవా, ఇప్పుడు కరోనా వచ్చింది అప్పుడు తెలిసిన నీకు వచ్చిందవా కరోనా? మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా? మా ఊర్లో వచ్చింది, చాలా మందికి వచ్చింది. వచ్చినప్పుడు ఎవడన్నా పట్టించుకుంటారా? ఇంట్లో వాళ్ళకి భయపడుతుండే. అట్లాంటప్పుడు వాలంటీర్లు ఎంత చేసిరావా? వాలంటీర్లు సేవ చేసి మందులన్నీ ఇచ్చి మళ్ళా వ్యాక్సిన్ వేయించుకోమని వాళ్ళే గుర్తు చేసి మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ చూసుకోరు వాలంటీర్లు. పాపం వాళ్ళని కూడా కొంతమంది తిడుతుర్రావా? అవును తిడతారు, మంచిగా తిడతారంటవా? మంచి వాళ్ళని ఎవరేం తిడతారు. జగన్ కూడా మొన్న మాట చెప్పిండు, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటుండు. అవును అంతేనా? నిజమే. మరి పనులు లేని దానికి ఎవరు కొడతారు? పండ్లను బట్టి రాళ్ళు వేసుకోకుంటారు. కానీ అట్లనే జగన్ కూడా మంచి పనులు చేపట్టి అందరు తిడతారు, తిడతారంట. అవా ఇప్పుడు మీ రోజుల్లో రాజకీయాలు బాగున్నాయి, ఇప్పుడు రాజకీయం బాగుందంటావా? మా రోజుల్లో రాజకీయాలా ఇంత ఉండదు కదా, ఇంత అసలు మాకు తెలియదు. అసలు ఓట్లనేవి కూడా తెలియదు. అసలు ఓట్లు అంటే ఏందో ఎవరు వేస్తున్నారు పోతున్నారు, దాంతో మనకేం పని అసలు అనిపించేది. కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాలవా. ఓటు వేయకుంటే మంచి వాళ్ళేమో వెనకబడతారు, చెడ్డోళ్ళేమో రాజ్యాలు వెళ్తారు. కాబట్టి మన ఛానల్ తరపున నువ్వు చెప్పాలి, అందరూ ఓటు వేయండి అని చెప్పు. చెప్పవు అందరు చెప్పు, అందరు ఓటేయండి. మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికి ఎవరు మంచి అనుకుంటే వాళ్ళని ఎన్నుకొని వేయండి. ఓటేయండి, ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళకి వేయండి. అది నచ్చిన వాళ్ళకి వేయాలా, నచ్చిన వాళ్ళకి వేయాలి. మనం నచ్చిన వాళ్ళకి వేయాలి. ఒకళ్ళు చెప్పేది ఎవరు మన ఇష్టం, అది మన ఓటు, మన హక్కు, మన ఇష్టం. అది అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఒకరు చెబితే మారాల్సిన పని లేదు. మన ఇష్టపడ్డాలకి వేసుకోవాలి. ఓటు ఉంది అందుకు కదా మన హక్కు. అది చాలా మంది ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి, రేవంత్ రెడ్డి గెలిచింది కదా, అప్పుడు ఏం చేశారంటే ఓట్లు లేకుండా చాలా మంది అది కూడా సెలవు వచ్చినట్టు పండుకూరులో అట్లా చేయించిన అట్లా చేస్తారు కొంతమంది. అటు వేయకుండా ఇటు వేయకుండా వాళ్ళతో మనకెందుకు వెళ్తాం, మనకెందుకు. రేపు వచ్చినప్పుడు ఎవడో ఒకటి వచ్చినప్పుడు వీడు అందరిని పాలిస్తాడుగా, ఓటే లేదా నిన్ను పాలించుకుంటాడు. ఏమంటాడు అట్లా ఎందుకుంటారు? కాబట్టి మనం మంచోళ్ళని ఒక రాజన్న తర్వాత రాజ్యం వెళ్తుంటే మంచోని చెడ్డోని అందరిని చూడాలా. వేసినోడు మనోడే, వేయనోడు మనోడే అనుకోవాలి. వాళ్ళు కూడా వీళ్ళు పార్టీల తరపున వాడు వేయలేదు, వీడు వేయలేదు, వాడికి పని చేయకూడదు, వీడికి పని చేయకూడదు అనుకోరుగా. మొత్తాన్ని చేయాలి, అందరికి సమస్తం ఒకటే. ఎవరు గెలిస్తే వాళ్ళు. కానీ మనకు ఎవరు ఇష్టమైతే ఎవరు మంచి వాళ్ళు అనుకుంటే మన మనసుకు వాళ్ళకి వేయాలి ఓటు. అది ఇప్పుడు అయితే జగన్ అయితే ఈ రోజు ఇదే తింటావా మంచిగా మంచి ఫుడ్ కాబట్టి అందుకే పిల్లోడాలు నడిపిటికి కూడా పిల్లోడాలనే ఉంటాడు. ఆయన పథకాలు కూడా అందరు చూస్తా ఉన్నారు. ఎన్నో పథకాలు ఎంతో మందికి లబ్ధి చేకూరితేనే ఓటేమన్నాడు.
అంటే మనం ఒక పార్టీకి సపోర్ట్ అని కాకపోయినా కూడా నిజంగా కూడా దమ్మున్న మునగాడని చెప్పుకోవచ్చు జగన్. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఢిల్లీ నుండి కేసులు పడితే అందరికి తెలిసిన విషయమే. పాదయాత్ర చేసిండు, తర్వాత ప్రజా సంకల్ప యాత్ర చేసిండు, జనాల్ని మోటివేట్ చేసిండు. నేనేం చేసినానో చెప్పింది, నా వల్ల మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి ఏకైక ఓటు మాత్రం ఖచ్చితంగా జగన్ అనుకోవచ్చు. ఎందుకంటే పక్కన చంద్రబాబు నాయుడు చేయలేదు, లేదంటే పవన్ కళ్యాణ్ చేయలేదు కదా, సరే వాళ్ళ విజన్ వాళ్ళు చెప్తున్నారు, ఈయన విజన్ చెప్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఓటు హక్కునైతే ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. వేసే ముందు మాత్రం ఒక్క నిమిషమైనా ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకొని ఖచ్చితంగా మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుందాం. రానున్న తొందరలో ఎన్నికలు ఉన్నాయి కదా. సరే అయితే మనం ప్రస్తుతానికి చూసిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేవరెట్ ఫుడ్ అయితే మన కోసం రెడీ చేసి పెడుతుంది, చూద్దాం. ధనియాల పొడి వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నా, కొత్తిమీర, ఇక అయిపోయింది. కైమా పులుసు బ్రహ్మాండంగా ఉంది. అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, రొట్టెల్లోకైనా, సంగట్లేకైనా బాగుంటుంది. దేంట్లోకైనా బ్రహ్మాండంగా ఉంటుంది. కైమా పులుసు కూర ఫ్రై కాకుండా. ఇంకా దించేస్తున్నాయా? మటన్ కీమా చేసినాం కదా, దాంట్లోకి పుల్కాలు మనము గోధుమ పిండి, స్వచ్ఛమైన గోధుమలు తీసుకొని మరబట్టుకొని మెత్తగా శుభ్రంగా మనం పిండి కలుపుకొని ఇప్పుడు వాటిని మనం పుల్కాలు తయారు చేస్తున్నాం. ఇదిగో పుల్కాల కోసము ఇట్లా మనం ఉండలు చేసుకొని ఈ టైపులో పిండి బాగా మెత్తగా బాగా నీళ్లు పోసుకొని కొంచెం ఈటిగా కొంచెం నూనె, పెరుగు, శాతం అయితే అరటికాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం సాల్ట్ కలుపుకోవటం చేసుకోవటమే, చాలా బాగుంటాయి పుల్కాలు. ఇప్పుడు ఈ పుల్కాలు మనం ఈ టైపులో పొత్తి పెట్టుకున్నాం కాబట్టి ఉండలు చేసి పెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు మనం సాదుకొని పుల్కాలు చేద్దాం. పుల్కాను మనము కర్ర కింద వేసి ఒత్తుతున్నామయ్యా. పుల్కాలు జగన్ కోసము, ఆయన ఇష్టంగా తింటున్నట్ట జగన్. ఎందుకంటే ఆయన తినే ఫుడ్ ఎట్లాంటిదంటే మటన్ కీమా పులుసు చేసుకొని ఈ పుల్కాలు వేసుకొని తింటే మనిషి ఎంత యాక్టివ్గా ఉంటాడో తెలుసునా, అదిరిపోతేట. ఆయన ఫుడ్ను మేము ఎంక్వైరీ చేసి ఆయన ఫుడ్ ఎలా తింటాడు అనేది కూడా మేము ఎంక్వైరీ తెలుసుకొని ఇప్పుడు మన విలేజ్ ఫుడ్ ఛానల్లో ఇది చేస్తున్నాము. ఆయన డైలీ కూడా ఇదే తింటాడట. రోజా మీటింగ్ లో చెప్పింది ఏది, జగన్ తినే ఫుడ్ ఏంటంటే 1 లీటర్ పాలు బాగా మరిగించుకొని బాగా 1 గ్లాస్ దాకా అయిన తర్వాత ఆ పాలు తాగుతారట. తర్వాత ఈ ఐటమ్స్ తింటారట, మటన్ కీమా పులుసు, పుల్కాలో నూనె గినె ఏం లేకుండా డైరెక్ట్ కాల్చుకునే పుల్కానేనయ్యా. చాలా బాగా తింటాడంట. అందుకోసము ఈరోజు మనం సెలబ్రేటింగ్ ఫుడ్ చేస్తున్నాము. ఆయనకు జగన్ సెలబ్రేటింగ్ ఫుడ్ ఈరోజు పుల్కా, తాజా పుల్కా. అయిందా బాగా? అయిపోయింది. ఇంకా పెట్టు మరి ఒక పుల్కా. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, బ్రహ్మాండం ఉంటుంది. తిని చూడు, కొట్టిన తిట్ట అంతేనా? తిని చూస్తే అప్పుడు అందుకే కదా జగన్ అట్టుండేది తిని అనుకుంటావు. చూస్తున్నాం కదా బాగా కాలుతుంది వేడిగా పులక, వేడిగా కైమా. సూపర్ ఉంది అసలు. అంటే ఫ్రై కన్నా కూడా కూర అయితే చాలా బాగుంది. అందుకేనేమో జగన్ అంత స్మార్ట్ గా ఉంటాడు. చాలా బాగుందవా, బాగా అద్భుతంగా ఉంది కదా. ఎప్పుడైనా అందరు ఇట్లా చేసుకొని తినేది అందరు బాగా ఉంటారు, హ్యాపీగా. బాగా జగన్ అన్నాలా, అంతేనా? మనుషులకు ఒళ్ళు రాకుండా బాగుంటారు మనుషులు. ఎప్పుడైనా అందరు ఇట్లా చేసుకొని తినేది. ఒక పులక కాదు, ఎన్నైనా తినొచ్చు.
చాలా బాగుంది టేస్ట్. మీరు అందరూ ఇంత మంచి వీడియోలు కరకేజీ తినొచ్చు కైమా 5-6 పులకాలు చేసుకొని బాగా తినండి, ఇంక బాగుండండి స్టాండ్గా అందరు ఇట్లా చేసుకోండి. మీరు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ మా కోసం ఒక చిన్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మేము ఇంకా చాలా వీడియోలు ఎంతో మంది తర్వాత ఓల్డ్ రెసిపీస్ గా మీకు అందరికి ముందుకు తీసుకొని వస్తాం. జై హింద్.